రోజు దేవుడే సమాధానం చెప్తాడు. అంతే. నేను పూజలు చేసినా తప్పే, ముగ్గులేసినా నీళ్ళు కొట్టి పోగొట్టాల, ముగ్గులేసినా తప్పే, బయట బట్టలు ఎండేసినా తప్పే. పిల్ల బట్టలు పాప, నెల రోజుల పాప బయట బట్టలు వేస్తే ఈడెందుకు వేస్తున్నావు బట్టలు, ఇంట్లో వేసుకో, నీకు ఇంట్లో జాగలేదా, పిల్ల బట్టలు నీ శ్వాసన రావు, ఇంట్లో వేసుకో అని అన్నది. అయినా అని వేసిన, ఎందుకు వేయొద్దు అని వేసిన, వేస్తే కట్ చేసింది. ఎన్ని చేసింది. చుట్టాలందరూ తెలుసు, మామను కొడుతుంది, అన్నం సరిగా పెట్టదు. 4 ఏళ్ళు నేనే పెట్టిన, నేనే చూసిన మా మామని 4 ఏళ్ళు అన్నం పెట్టి మంచిగా చూసిన. ఆ కొడుకు చూడలే, కోడలు చూడలే, చిన్న కొడుకు చూడలే, చిన్న కోడలు చూడలే. నేను దాని తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఏనాడు ఇప్పటికైనా ఇప్పుడు వంతులు పెట్టుకున్నాం, సంవత్సరం కూడా కాలేదు, వంతులు పెట్టుకున్నాం. 1 నెల వాళ్ళు పెట్టాలి, 1 నెల నేను పెట్టాలని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొడుతురు, తిడుతురు, నేను అన్నం పెడుతున్నా, 4 ఏళ్ళ నుంచి పెడుతున్నా, ఎందుకు పెట్టరు వాళ్ళు, ఇదంతా నాదే అని మాట్లాడతారు. మరి నేను ఇంటి కోడలు అని అంటది, మరి అన్నం పెట్టదా. బట్టలు కూడా పిండకపోతుండే ముసలేని. ఇప్పుడు ఆయనకు చేతనవుతుంది కాబట్టి నేను పిండుకుంటా అని పిండుకుంటుండు, కానీ మొన్నదాకా నేనే పిండిన బట్టలు. దేవుడు అన్నటోడు గొప్పోడు. నేను పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన, సార్ గ్యాస్ ఇట్లా లీక్ చేస్తుండు. ఆ నల్గొండ మహిళా పోలీస్లో కూడా ఆ మేడం పేరు గుర్తొస్తలేదు, ఎస్ఐ మేడం, ఆ మేడం కూడా చెప్పిన, ఇట్లా మా మామయ్యని కొడుతుండు, కొట్టుకొని అని అంటుంది. కాబట్టి వాడు ఇంకా రెచ్చిపోతుంది. అయ్యి మేడమే కొట్టమన్నదే, కొట్టుకొని అని అన్నదే, కొడతా. అరే పండగ రోజు, దివాళీ రోజు కూడా కొట్టిండు వాడు కన్న తండ్రిని. పెళ్ళాం జర్రాగో మీ నాయన ఇట్లా చేస్తుండు, ఒర్రుతుండు అనగానే కొట్టుడు. పెళ్ళాం ఎట్లా చెప్తే అట్లా చేయడం. కన్న తండ్రిని. నేను ఒక్కటే మాట అన్నారే, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయకపోవచ్చురా, మీ నాయన కూడా అంటాడు, నా కొడుకు కొడితే కొట్టని, నా కోడలు కొడితే కొట్టని అని అంటుండు కదా, మీరు మాత్రం పురుగుల పడేసి వస్తారు. కన్న తండ్రిని కొట్టొద్దు. ఆయన ఒర్రుతాడు, వాళ్ళని వీళ్ళని తిడుతుండు. తిట్టినప్పుడు ఏం చేయాలా, హాస్పిటల్లో చూపించాలా. ఎందుకు ఇట్లా ఒరుతుండు మా నాయన, అసలు ఏంది ప్రాబ్లం, మెదడులో ఏమైనా ప్రాబ్లం ఏందనేది సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర చూపించాలి. మా ఆయన ఒక్కడే తండ్రి కాదు కదా, ఒక డాక్టర్ దగ్గర పోయి అడిగిండు, ఇట్లా చేస్తుండు మా నాయన అంటే, ఆయన అన్నాడు ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది కదా, సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర చూపిమ్మన్నారు. ఒక్కడు తండ్రి కాదు కదా, ఇంకొకడు కూడా అడగాలి కదా. మా ఆయన ఒక్కడు చెప్తే రాడు కదా. ఆయన ఏదన్నా పైసా కాడ తండ్రి కావాలి, పెట్టకాడ మాత్రం తండ్రిగా వద్దు. ఇప్పుడు మొన్న నుంచి అన్నం పెట్టుకుంటా, మేమేం చూస్తున్నాం మా నాయనని, మేమే కరెక్ట్ ఉన్నాం అని చుట్టాలలో చెప్పుకోవడం, అది ఆస్తి కోసం వచ్చింది, అది మంచిది కాదు, అది సైకో అని ఇట్లా ప్రచారం చేస్తుర్రు. ఇక ఇప్పుడు అది నేను గల్లీలో నల్ల ముట్టొద్దు, ఇంట్లోకి వెళ్ళి మోసుకుపోయి కడగాల. షట్టర్ కడుక్కున్నా, ఇప్పుడు ఇంటి ముంగట కడుక్కొని ఎల్లో కలర్ వేసిన, నీళ్ళు ఎట్లా పోసింది అది, అసలు అది ఎత్తుంది, అసలు నీళ్ళే రావద్దట్టు, రావు. ఇప్పుడు ఇది గొడవనే కదా, గల్లీలో పళ్ళు తోముకుంటా, వేసుకుంటా, టాయిలెట్ పోసుకుంటా, ఏమన్నా అన్నానంటే పెద్ద లొల్లి. అగో నువ్వు ఎక్కడ దానివే, మేము పోసుకుంటాం, మా ఇల్లు ఇది, మేము ఉచ్చలు పోసుకుంటాం, ఇట్లనే డైలాగులు నా కాడ రికార్డులు ఉన్నాయి. నా ఇల్లే ఇది, ఎక్కడ దానివే నువ్వు, ఇక ఇదే మాటలు. వాడు ఏంది, వాడు అసలు కన్న తండ్రిని పక్కన పెట్టండి, నా భర్తకి 2వ పెళ్ళి. ఫస్ట్ భార్య ఉండే, ఫస్ట్ భార్యకి 5 ఏళ్ళు వండి పెట్టింది, సరే 4 ఏళ్ళు వండి పెట్టింది ఆ పిల్ల మర్ది అని. మరి వదిలేనన్నా అని పిలిచిందా, సరే వదిలే అని పిలవలే. ఆ పిల్ల తల్లిగారి ఇంటికి పోతే ఏమనటోడంట, ఆ పిల్ల కొంచెం బ్లాక్ ఉంటుంది, బక్క ఉంటుంది. బ్లాక్ అంటే ఇక నాలానే ఉంటుంది, నేను లావు ఉన్న, ఆ పిల్ల బక్క ఉంటుంది. నాయనా ఏ నుంచి పట్టుకొచ్చినా దాన్ని దయ్యం లెక్క తిరుగుతుంది, అయినా నల్ల కర్రే బొగ్గు అని నువ్వు పేరు పెట్టి వాడు ఒప్పుకోడు, నేను అన్నాను ఒప్పుకోడు, కానీ వాని మనస్సాక్షి సాక్షికి తెలుస్తుంది కదా, వాని మనస్సాక్షికి తెలిసి ఉండాలి వాడు అన్నాడా లేదా అనేది, దేవునికి తెలియాలి.